హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను నాకు విఎఫ్ఎస్తో ఉన్న కొన్ని బ్యాడ్ మెమరీస్ యాజ్ వెల్ యాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ నా నల్లొస్తా వచ్చాక నా చేతికి వచ్చాక నా నల్లొస్తా విఎఫ్ఎస్కి వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళే ముందే నేను విఎఫ్ఎస్ వెబ్సైట్లో చెక్ చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. వెబ్సైట్లో చెక్ చేసుకున్నప్పుడు నాకు డాక్యుమెంట్స్ లిస్ట్ కనిపించింది, డిపెండెంట్ వీసాకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మనం విఎఫ్ఎస్కి వెళ్ళేటప్పుడు అని చెప్పి. సో నేను ఆ డాక్యుమెంట్సే తీసుకుని వెళ్ళాను. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టాఫ్కి అంత నాలెడ్జ్ లేదు. ఇటలీకి డిపెండెంట్ వీసాతో వచ్చే వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి అండ్ వెరిఫై చేస్తారు కదా, ఎయిదర్ ఈ డాక్యుమెంట్ వ్యాలిడా కాదా, సో అండ్ సో కైండ్ ఆఫ్ పోస్టల్స్ అవి ఉంటాయి కదా, ఆ పోస్టల్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకునే స్టాఫ్ ఆ రోజు లేరు. నాకు తెలియదు అది వాళ్ళ బ్యాడ్ లక్ నా బ్యాడ్ లక్. స్టాఫ్ అయితే ఉన్నారంటే కానీ ఆ రోజు లీవ్లో ఉన్నారంట. ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారంటే ప్రతి డాక్యుమెంట్ తీసేసుకున్నారు. కానీ నేను అంతా అప్లికేషన్ మొత్తం అయిపోయింది, ఫీజు పే చేసేసాను, అప్లికేషన్ ఫీజు మొత్తం అంతా అయిపోయింది. నెక్స్ట్ డేనే అది వెనక్కి వచ్చేసింది అనమాట. అప్లికేషన్ యువర్ వీసా గాట్ రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ సమ్ పర్టికులర్ డాక్యుమెంట్ హ్యాస్ నో స్టాంప్ ఆన్ దట్ అని చెప్పి. నేను వెళ్ళి అడిగాను, నేను డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడే మీరు చెప్పాలి కదా ఈ పర్టికులర్ స్టాంప్ లేదు వెళ్ళి. ఇప్పుడు నాకేంటి, నేను ఆల్మోస్ట్ 13,000 ఎంతో పే చేశాను, 13,000-14,000. సో పే చేశాను కదా, నాకు అంతా లాసేగా. అంటే కొంచెం రీఫండ్ చేశారు. అండ్ ఈ కరియర్ ఛార్జెస్ ఉంటాయి కదా, లైక్ డెలివరీ ఛార్జెస్, అటు పంపించడానికి ఇటు పంపించడానికి సర్వీస్ ఛార్జెస్, జిఎస్టీ, సో అని చెప్పి ఒక 4,000 కట్ చేసి నాకు 9,000 ఏమి ఇచ్చినట్టు గుర్తు. స్టిల్ అప్పటికి ఏమేం కావాలి అంటే వాళ్ళు ఏం నాకు రెస్పాండ్ అవ్వలేదు. మీరే చెక్ చేసుకొని ఏం కావాలో చెప్పండి కైండ్ ఆఫ్. ఐ డోంట్ లైక్ దట్ బిహేవియర్ అట్ దాట్ మూమెంట్. సో నేను తర్వాత అంతా వేరే వాళ్ళని కనుక్కొని అది చేసి ఇది చేసి మా హస్బెండ్ అలాగదని చెప్పి అందరినీ కనుక్కొని చేసిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను అనమాట. మళ్ళీ వెళ్ళి ఏం జరిగింది, సరే అప్లై చేసాము, ఈసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా అప్పుడు చెప్పాలా, చూసేటప్పుడు మీ దగ్గర ఏమున్నాయో అవే ఇవ్వమని చెప్పారు, మేము అవే ఇచ్చాము. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, ఏదైతే నా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందో అది లీగలైజ్ చేయించాలంట. ఆ మ్యాటర్ నాకు తెలియదు, మా హస్బెండ్కి కూడా ఐడియా లేదు. ఆ లీగలైజేషన్ కూడా బెంగళూరు కన్సోలేట్ వాళ్ళే చేస్తారంట. లైక్ నేను వచ్చేటప్పుడు ఇటలీ కన్సోలేట్ బెంగళూరు అనమాట, ముంబై నుంచి బెంగళూరుకి షిఫ్ట్ చేశారు అప్పుడే రీసెంట్గా. వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ లేదు ఎందుకంటే రీసెంట్లీ షిఫ్టెడ్ కాబట్టి. సో ఫస్ట్ వీసా అప్లై చేయడానికన్నా ముందు నేను మ్యారేజ్ సర్టిఫికేట్ లీగలైజేషన్ చేయించుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ వీసా అప్లై చేయాలి. ఇంత ప్రాసెస్ నేను ఎప్పుడు ఫిబ్రవరిలోనే ఏమో స్టార్ట్ చేస్తే, లైక్ కైండ్ ఆఫ్ ఫెబ్ అండ్ మార్చ్లో స్టార్ట్ చేస్తే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి జూన్ అయింది. చూడండి ఎంత లాంగ్ పీరియడ్ తీసుకున్నా. జనరల్గా ఒక వీసా ప్రాసెస్ చేయడానికి 7 days, నార్మల్గా అకార్డింగ్ టు గూగుల్ వాళ్ళ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఇట్ టేక్స్ ఓన్లీ 15 days టు ప్రాసెస్ ఏ సింగిల్ డిపెండెంట్ వీసా. కానీ నాకు ఎందుకు అన్ని మంత్స్ తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎన్ని మెయిల్స్ చేశానంటే బెంగళూరు కన్సోలేట్కి. ఎందుకు అంటే నేను వెళ్ళాలి, బికాజ్ నా నల్లొస్తే ఎక్స్పైర్ అయిపోయింది 6 monthsలో, ఓన్లీ 6 months వ్యాలిడ్ ఉండేది. వీళ్ళు ఇక్కడ ఇంత టైం తీసుకుంటే నాకు తర్వాత నల్లొస్తే ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ అప్లై చేసి అది రావడానికి మళ్ళీ 6 months బట్టి ఇంత హెక్టిక్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి. సో నేనైతే డైలీ మెయిల్ చేశాను బెంగళూరు కన్సోలేట్ వాళ్ళకి. చేసి అట్ లాస్ట్ లీగలైజేషన్ పంపించారు. అండ్ వీసా అప్లై చేశాక కూడా ఎన్ని మెయిల్స్ పెట్టానంటే అన్ని మెయిల్స్. నేను ఈవెన్ జాబ్కి అప్లై చేయడానికి కూడా అన్ని అప్లికేషన్ పెట్టున్నాను నేను ఏ ఆఫీస్కి. చివరికి ఫైనల్గా పెట్టి వీసా వచ్చింది. సో ఐఎమ్